Why AP needs Jagan? ఇప్పుడు మనం చూస్తున్న గ్రామం తాడిపూడి. ఇది తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గం తాళ్లపూడి మండలానికి చెందిన గ్రామం. ఇది మండల కేంద్రమైన తాళ్లపూడి నుండి 5 కిలోమీటర్ల దూరంలోనూ, సమీప పట్టణమైన కొవ్వూరు నుండి 20 కిలోమీటర్ల దూరంలోనూ ఉంది. ఈ గ్రామం 568 ఏళ్లతో 1896 జనాభాతో 242 హెక్టార్లలో విస్తరించి ఉంది. నియోజకవర్గం ఎమ్మెల్యేగా ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంమంత్రి వర్యులు శ్రీమతి తానేటి వనిత గారు 2019లో రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికై కొవ్వూరు నియోజకవర్గం మొట్టమొదటి మహిళా ఎమ్మెల్యేగా గెలిచి చరిత్ర సృష్టించారు. తానేటి వనిత గారి ఆధ్వర్యంలో తాడిపూడి గ్రామానికి చేసిన అభివృద్ధి, అందించిన సంక్షేమం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. జగనన్న ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 4 సంవత్సరాల 6 నెలల్లోనే వివిధ సంక్షేమ పథకాల ద్వారా తాడిపూడి గ్రామంలోని ప్రజలకు నేరుగా అందించిన మొత్తం అక్షరాల 11,44,501 రూపాయి. నాడు నేడు పనులు, సీసీ రోడ్ల నిర్మాణం, సీసీ డ్రైన్ల నిర్మాణం, ఇళ్ల నిర్మాణం, విద్యుత్ ఆధునీకరణ పనులు, ప్రాధాన్యత భవనాల నిర్మాణాలు వంటి వివిధ అభివృద్ధి పనులు, వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ వంటి నాన్ డీబీటీ పథకాల ద్వారా అందించిన మొత్తం అక్షరాల 3,21,16,376 రూపాయలు. గ్రామ ప్రజలు జగనన్న పరిపాలనలో ప్రవేశపెట్టినటువంటి పథకాలు, వాటి అభివృద్ధి విషయంలో సంతోషం వ్యక్తం చేశారు. జగనన్న వచ్చాక మాకు బాగానే ఉందండి. పాపం ఏదో మాలాంటి వాళ్ళకి, వంట మహిళలకి పెన్షన్ అయ్యి 18,000 అయ్యి బాగానే ఇస్తున్నారండి, బాగానే చూస్తున్నారు. తానేటి వంతి గారు కూడా బాగా చేస్తున్నారండి. అంత ఉన్నా కానీ గర్వం లేకుండా చాలా ఘనంగా అందరిని బిడ్డలుగా చూసుకుని బాగా సహాయం చేసి ఇంటింటికి తిరిగి అందరు సమాచారాలు అడిగి బాగా చూసుకుంటున్నారండి. ఎప్పుడు మమ్మల్ని ఇలాగే చూసుకుంటారని మా కోరికండి, మాకు నమ్మకం. మాకు గత ప్రభుత్వంలో వ్యవసాయం దండగనే స్థితిలో ఉండేది. జగనన్న ప్రభుత్వం వచ్చాక వ్యవసాయం పండగనే స్థితికి మారింది. గతంలో రైతులకు అందవలసిన సేవలన్నీ మండలానికి వెళ్తేనే కానీ అందుబాటులో ఉండేవి కాదు. నేడు ఆర్పీకే అనే సెంటర్లు ఏర్పాటు చేసి ప్రతి సేవలు ఇక్కడ అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇలాగే మరిన్ని అభివృద్ధి పథకాలు జరగాలని, జగనన్న ప్రభుత్వం రావాలని, వనితమ్మ గారు మళ్ళీ గెలవాలని కోరుకుంటున్నాం. మా జగనన్న వచ్చిన తర్వాత పరిపాలన చాలా బాగుందండి. మాకు అమ్మఒడి, కాపు నేస్తం, డ్వాక్రాకి ఆసరా కూడా లబ్ధి పొంది ఉన్నానండి. నేను వాలంటీర్ల ద్వారాగా మా వారికి పింఛని నెల ఇంటికి తీసుకొచ్చేస్తున్నారు. మా వనితమ్మ గారి పరిపాలన కూడా చాలా బాగుంది. వచ్చే ఎన్నికల్లో కూడా జగనన్న రావాలి, వనితమ్మ గారు రావాలని కోరుకుంటున్నాం. జగనన్న ప్రభుత్వం వచ్చాక ప్రతి హరుకుడికి లబ్ధి పొందుతుంది. ఈ తాడిపూడి చిన్న విలేజ్కి 1,50,00,000 పైన వచ్చింది. ప్రతి ఇంటికి 1,50,000, 2 లక్షలు, 2,50,000, 50,000 అలాగా ఇంట్లో ఎంతమంది అరుగులు అవుతే అంతమందికి ఏదో రూపానగా ₹1 కూడా వేస్ట్ అవ్వకుండా అకౌంట్లోనే. అరుగుడైన వాడు పంచాయతీ కాడికి వస్తాడు, కంప్యూటర్లో చూస్తారా, అరుగుడు అయితే కొట్టేస్తారు. మా వనితా మేడం ప్రతి ఇంటికి కూడా ఇంట్లో సభ్యురాలు లాగా ఉంటుంది. ఒక తాడిపూడి అనే కాదు, మొత్తం నియోజకవర్గం అంతా. మేడం గారికి ప్రతి వీధి, ప్రతి ఇల్లు కూడా తెలుసు. జగనన్న ప్రభుత్వానికి మళ్ళీ తిరిగిలేదండి. వచ్చేది జగనన్న ప్రభుత్వమే. ఎన్ని పార్టీలు ఏకమైనా, ఎంతమంది ఏకమైనా సరే సింహం సింగిల్గానే వస్తుంది అంటాడు. అలాగా జగనన్న ప్రభుత్వం వస్తుంది. మళ్ళీ తానేటి వనిత గారు కూడా కొవ్వూరు నియోజకవర్గంలో తిరిగిలేదు. కొత్త వాళ్ళు అనుకోండి మళ్ళీ ఇంటింటికి తిరగాలి. ఆవిడకి ఇంటింటికి తిరగలి, ప్రతి ఇంటికి వెళ్ళినా పరిచయమే. జగనన్న నవరత్నాలలో కొన్ని మేము అందుకున్నామండి. అందులో ఒకటి అమ్మఒడి అండి. ఇది వరకు అయితే పిల్లల్ని చదివించుకోవాలంటే స్కూల్ ఫీజులు కట్టాలంటే చాలా ఇబ్బందిగా ఉండేదండి. అటువంటిది ఏమీ లేకుండా ఈ అమ్మఒడి వల్ల మేము ఇచ్చే డబ్బులతో పాటు ఆ మనీ కూడా మాకు కలుస్తుందండి. జగనన్న గారు పెట్టిన పథకాల్లో ఆసరా ఒకటి వస్తుందండి మాకు. అదేవిధంగా నేను పెన్షన్ తీసుకుంటున్నానండి. మా నాన్నగారికి రైతు భరోసా ఒకటి పడుతుందండి. ఇంతకుముందు ఏ ప్రభుత్వం చేయలేని విధంగా జగనన్న గారు మనకు అన్నీ కూడా అందుబాటులో పెట్టారండి. అలాగే ఈసారి కూడా ఆయనకే మనం ఓటేసి ఆయనే గెలవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. నేను రైతు భరోసా తీసుకుంటున్నాను. తర్వాత రైస్ వస్తుంది, కాళ్ళ దగ్గరికి పెన్షన్ వస్తుంది. నాకు అన్నీ మంచిగానే జరుగుతుంది. మేము తాడిపూడి ఎత్తిపోత పథకంలో 27 మంది ఎంప్లాయీస్గా మేము అందులో పనిచేస్తున్నామండి. మమ్మల్ని పట్టించుకున్న నాదుడు లేరండి ఎవరో కూడా. మమ్మల్ని
2021లో మా కొవ్వూరు నియోజకవర్గం ఎమ్మెల్యే గారు తానేటి వనిత గారు దృష్టికి మేము తీసుకెళ్ళాం. ఆవిడ సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళి సీఎం గారు మా భుజం తట్టి, తమ్ముడు నేనున్నాను, మీరు భయపడకండి, మీకు అప్రూవల్ చేసి మీకు శాలరీస్ వేసి అప్పచెప్తాననేసి సార్ మాట ఇచ్చారు. మాట ఇస్తే నెరవేర్చుకునే ప్రభుత్వం అందని నిరూపించిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మా పిల్లల భవిష్యత్తుని మాకు వెలుగుని నింపిన జగనన్న గారికి అలాగే వనితమ్మ గారికి మా 27 కుటుంబాలు రుణపడి ఉంటాము. 2006 నుంచి కూడా తాడిపూడి పంప్ హౌస్లో పనిచేస్తున్నాం. వనితమ్మ గారితో మా పరిస్థితి అంతా చెప్పారు. అమ్మా ఇది సంగతి, జీతాలు ఆగుతున్నాయట ఇలాగని చెప్పగానే ఆవిడ స్పందించి మళ్ళీ ఫైనాన్స్ అప్రూవల్ దాని గురించి చాలా కష్టపడి మమ్మల్ని ఇప్పుడు ఈ ఫైనాన్స్ అప్రూవల్ చేసినందుకు మేము అందరం రుణపడి ఉంటామండి. మా పంప్ హౌస్ నుంచి 2,06,500 ఆయకట్టు వాటర్ సప్లై చేస్తామండి. అంతేకాకుండా కృష్ణానదికి ఆర్ఎంసీ ద్వారా కూడా వాటర్ సప్లై చేస్తాం. ఇంతమంది రైతులు అందరూ బాగున్నారంటే మన జగన్మోహన్ రెడ్డి గారు చలవ వల్ల, మన తానేటి వనితమ్మ గారు ఆశీస్సులతో మేము ఆనందంగా ఉన్నాము. మళ్ళీ మనకి జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా రావాలని, వనితమ్మ గారు డబుల్ మెజారిటీతో వస్తుందని మేము హామీ ఇస్తున్నామండి. డబ్బులు పడినాయండి మాకు. 7,500 పడినాయండి రైతు భరోసా. మొన్నేమో 5,500 పడినాయండి. 45 సంవత్సరాల డబ్బులు ఏమో మొన్న నిన్నటి సంవత్సరం పడినాయండి. 18,750 రూపాయలు పడినాయండి. మా అమ్మాయికి అమ్మఒడి పడుతుందండి, నా పెన్షన్ వస్తుందండి. గత ప్రభుత్వంలో మా భర్త గారికి పింఛన్ కోసం ఎన్ని మాటలు అప్లై చేసినా సరే ఎవరూ పని చేయలేదండి. జగన్ గారు సీఎం అయ్యాక మా భర్త గారికి పింఛన్ కోసం అప్లై చేస్తే వెంటనే చేశారండి. మా భర్త గారికి పింఛన్ వస్తుందండి. నాకు 45 సంవత్సరాల కాపు నేస్తం వస్తుందండి 3 సంవత్సరాల నుంచి. మా ఇల్లు బాగోలేదని మేము ఇంటి కోసం అప్లై చేసుకుంటే మాకు ఇల్లు కూడా మంజూరు అయ్యిందండి. నాకు చాలా సంతోషంగా ఉందండి. మాకు అమ్మఒడి వస్తుంది, బాగా చదువుకుంటున్నాం. థ్యాంక్ యూ జగన్ మావయ్య. దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సచివాలయ వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చిన ఘనత ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది. తాడిపూడి గ్రామంలో సచివాలయం వ్యవస్థ ద్వారా ఇంటింటికి సంక్షేమం అందించడంతో పాటు వివిధ అభివృద్ధి పనులతో గ్రామాన్ని సుందరంగా తీర్చిదిద్దారు. నెల ఉదయం 4 గంటలకల్లా లెగిసి ప్రతి అవ్వ తాతలకు కూడా పెన్షన్ ఇవ్వడం జరుగుతుందండి. కాపు నేస్తం, అమ్మఒడి, విద్యా దీవెన లబ్ధిదారులందరికీ ఎవరిని మిస్ చేయకోకుండా అందరికీ అందేలా చూసుకుంటామండి. జగనన్న గారు నాకు వాలంటీర్గా ఇచ్చారండి. నాకు గౌరవ వేతనం 5,000 ఇస్తున్నారండి. నెలకి 2-3 తారీఖుల్లో కల్లా మాకు ఎప్పటికప్పుడు వేతనం వేస్తున్నారండి. మాకు ఈయన వచ్చిన తర్వాత మా పాపకి అమ్మఒడి వస్తుందండి. దానివల్ల నేను పాపని బాగా చదివించుకోగలుగుతున్నానండి. ఇంకా మాకు ఇళ్ల స్థలం కూడా వచ్చిందండి. ఈ పరిపాలన కూడా చాలా బాగుంది. మళ్ళీ జగన్ గారు సీఎం అవ్వాలని కోరుకుంటున్నామండి. అలాగే తానేటి వనిత గారు మాకు హోమ్ మినిస్టర్ గారండి. వీళ్ళు అని అనకుండా ప్రతి ఒక్కరిని ఆవిడ గడప గడపకు వచ్చి వాళ్ళకి ఏమేమి అవసరమో తెలుసుకుని అన్ని రకాలుగా కూడా వెరిఫై చేసి ఆవిడ ఎవరికైతే ఏమీ అందట్లేదు అనేది ఆవిడ గమనించి మొత్తం అందరికీ మళ్ళీ అలాగే సహాయం చేస్తున్నారండి. గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వంలో కూడా అందరికీ కూడా ప్రతి ఒక్కరికి, ప్రతి ఇంటికి పేద ధనిక అని, చిన్న పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఒక్కరికి అన్ని రకాలుగా సహాయం చేస్తున్నారండి. నాకు తెలిసైతే ఇప్పుడు జగన్ గారిని అందరూ దేవుళ్ళ పూజిస్తున్నారు. మళ్ళీ ఆయన రావాలని కోరుకుంటున్నారండి. ఈ గ్రామంలో జరిగినటువంటి అభివృద్ధి గురించి ఇక్కడి నాయకుల మాటల్లో విందాం. మా గ్రామ జనాభా 2,000 జనాభాకి 13,72,00,000 సంక్షేమం అయితే అభివృద్ధి అయితే జరిగింది ఈ 4 ఏళ్లలో. ఇంతటి నిధులను ఎవరూ కూడా మా గ్రామానికి, చిన్న గ్రామానికి ఇప్పుడు ఇచ్చి ఉండలేదు. ఈ అభివృద్ధిని మా జగన్ అన్నే మళ్ళీ చేయాలి తప్ప ఏ ముఖ్యమంత్రికి సాధ్యం కాదు. మా వనితమ్మ ఆధ్వర్యంలో మా గ్రామం చాలా అభివృద్ధి చెందింది. నెక్స్ట్ కూడా జగనన్ననే సీఎం గాను, మా వనితమ్మని ఎమ్మెల్యే గాను, మినిస్టర్ గాను మేము చూడాలని కోరుకుంటున్నాం. మా ఊర్లో స్కూల్ చాలా చండాలం కింద ఉండేది, చాలా బాగుండేది కాదు. మెయిన్ అలాంటిది ఈ రోజున నాడు నేడులో పెట్టి మేము హోమ్ మినిస్టర్ తాడింటి గారి దయ వల్ల మాకు 11 లక్షల మా ఊర్లో శాంక్షన్ అయింది. మేడం గారిని నెగ్గించుకునే బాధ్యత మాదండి. ఎప్పుడు ఫోన్ చేసినా లిఫ్ట్ చేసి ఆ పిఎల్ ద్వారా కానీ ఎవరి ద్వారా అయినా సరే మాకు పనులు చేస్తుందండి ఆవిడ. ఎన్ని ఎలక్షన్లు వచ్చినా జగన్ గారు వెంటనే మేము ఉంటాం. గజ్జరం గ్రామం నుంచి గోపవరం వరకు 2 నియోజకవర్గాలు కలిపి 14,50,00,000 రూపాయలతో గౌరవ మంత్రివర్యులు జర్మన్ టెక్నాలజీతో రోడ్డు వేయించి ఉన్నారండి. అలాగే గజ్జరం గ్రామం నుండి తాడిపూడి విలేజ్ వరకు తారు రోడ్డు మరియు సీసీ రోడ్డు నిమిత్తం 3,50,00,000 కేటాయించి రోడ్డు కూడా పూర్తి చేయడం జరిగిందండి. అలాగే మలకపల్లి నుంచి తాళపూడి వరకు మెయిన్ రోడ్ తారు మరియు సీసీ రోడ్ నిమిత్తం
ఆల్రెడీ శాంక్షన్ అయ్యి ఉన్నదండి. అలాగే మా గ్రామానికి వివిధ సంక్షేమ పథకాల ద్వారా 1,42,00,000 రూపాయలు నిధులు డీబీటీ ద్వారా ట్రాన్స్ఫర్ చేయడం జరిగిందండి. తాడిపూడి గ్రామంలో ఎలక్ట్రికల్ పోల్స్ మరియు 6 ట్రాన్స్ఫార్మర్ నిమిత్తం 9,30,000 ఖర్చు చేసి ఉన్నారండి. అలాగే మా విలేజ్లో అంగన్వాడీ సెంటర్కి 16,50,000 రూపాయలు చేశారండి. మా గౌరవ హోంమంత్రి వర్యులు తాడిపూడి గ్రామంలో పక్కా ఇళ్ళు నిర్మించాలన్న ఉద్దేశం పేదలందరికీ 68 మందికి పట్టాలు ఇచ్చి ఉన్నారండి. ఇళ్ల నిర్మాణం వివిధ దశల్లో ఉందండి. గత ప్రభుత్వంలో కానీ మా ఊరు ట్రైన్లు అధ్వానంగా ఉండేవి. మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు 53 లక్షలు నిధులు ఇస్తే మా ఊరు సంపూర్ణంగా ట్రైన్లు పూర్తయినాయి. రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా మరిన్ని నిధులు ఇవ్వాలని, అలాగే మా కొవ్వూరు నియోజకవర్గం నుంచి తానేటి వనిత గారు శాసనసభ్యులుగా ఎన్నికే మళ్ళీ అభివృద్ధి పనులను నడిపించి మాకు మరిన్ని నిధులు ఇస్తే మా ఊరు ఇంకా డెవలప్ చేసుకుంటామని ఇలాంటి ప్రభుత్వం మళ్ళీ రావాలని కోరుకుంటున్నాం. 40 లక్షలతోటి గ్రామ సచివాలయాన్ని, 20,80,000 తోటి రైతు భరోసా కేంద్రాన్ని, 17,50,000 తోటి వెల్నెస్ సెంటర్ని, 5 లక్షలతోటి అంగన్వాడీ సెంటర్ని, అదేవిధంగా నాడు నేడు పథకంలో భాగంగా దాదాపు అబోవ్ 11 లక్షల రూపాయలు ఎట్టి 2 స్కూల్స్ని కూడా అభివృద్ధి చేస్తూ వాళ్ళకి బాత్రూమ్స్ ఏంటి, వంట షెడ్యూల్తో సహా ప్రతిదీ కూడా చేసుకుంటూ వచ్చారు. అదేవిధంగా ఆ పిల్లలకి కావలసిన యూనిఫామ్స్, బుక్స్, బ్యాగ్స్, సాక్స్తో సహా ప్రతిదీ కూడా అందజేసి మా ఊరిని ఒక అభివృద్ధి పథకంలోకి తీసుకుని వెళ్ళారు. అది మేము చాలా అదృష్టంగా భావిస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఏ కులాన్ని కానీ మతాన్ని కానీ పార్టీని కూడా ఆలోచించకుండా ప్రతి ఒక్కరికి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో ప్రతి ఒక్కరికి కూడా అందజేయాల్సిన ఆవశ్యకత ఉందని ఆలోచించి మా ఊరికి చేయడం జరిగింది. ప్రతి కుటుంబానికి కూడా ఏదో విధంగా ప్రభుత్వం నుంచి సహాయం అందజేశారు. మా తానేటి వనిత గారు మాకు ఎమ్మెల్యేగా మరియు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కావాలని మేము తాడిపూడి నుంచి మేము మనసా వాచ కర్మ మేము అందరం కూడా కోరుకుంటున్నామని మీకు తెలియజేస్తాం. తాడిపూడి గ్రామంలో మొత్తం డీబీటీ, నాన్ డీబీటీ పథకాల ద్వారా జగనన్న ప్రభుత్వం లబ్ధిదారులకు నేరుగా అందించిన మొత్తం అక్షరాల 14,16,16,877 రూపాయలు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ 4.5 ఏళ్లలో డీబీటీ, నాన్ డీబీటీ పథకాల ద్వారా జగనన్న ప్రభుత్వం చేకూర్చిన లబ్ధి మొత్తము అక్షరాల 4,69,459 కోట్ల రూపాయల పైమాటే. ఈ 52 నెలల కాలంలో గ్రామం నుంచి రాజధానుల వరకు మన ప్రభుత్వం ఎన్నెన్ని మార్పులు తీసుకువచ్చిందో గ్రామ స్థాయిలో ఉన్న ప్రజలకు కూడా, గ్రామ స్థాయిలో ఉన్న పెద్దలకు అందరికీ కూడా వివరించే కార్యక్రమం జరగాలి. జై వనితమ్మ, జై జగన్ అండి. జగన్ నా చెల్లెమ్మ మన హోమ్ మినిస్టర్ వనితమ్మ నియోజకవర్గం నుంచి ఈ కార్యక్రమం చేయడం ఇంకా సంతోషాన్ని కూడా ఇస్తా ఉంది. కవాలి కవాలిరా, మళ్ళీ జగనన్న కవాలిరా.